మనం మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా అసెంబ్లీలో, లోక్సభలో, రాజ్యసభలో ఈరోజు బిల్లు పాస్ చేసుకున్నాం. కాబట్టి మనందరం ఆలోచన చేయాల్సింది, దాదాపు 2014 నుంచి 24 వరకు మనకు రాజధాని లేని రాష్ట్రంగా ఉండడం జరిగింది. కానీ ఏ రోజైతే మనం కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 2015-16లో ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అమరావతికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇదే ఆంధ్రప్రదేశ్కి రాజధాని అని. ఆ రోజు కేంద్రం నుంచి కూడా మన పెద్దలు నరేంద్ర మోడీ గారు మనకు పవిత్రమైన మట్టి, పవిత్రమైన జలాలు తీసుకొని వచ్చి మన భారతదేశం నలుమూల నుంచి ఈ మట్టి కానీ ఈ జలాల్ని తీసుకొని వచ్చి ఇదే శాశ్వత రాజధాని చెప్పి ఆ రోజు మన ప్రధానమంత్రి వర్యులు చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3,000 ఎకరాలు కాదు, 10,000 ఎకరాలు కాదు, 30,000 ఎకరాలు ఉంటేనే ఇది రాజధాని మనము తీర్చిదిద్దగలమని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు